హాయ్ అండి. ఎప్పుడు ఆలుతోనే కాకుండా సమోసా ఇలా స్వీట్ కార్న్‌తో కూడా చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఫస్ట్ గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. నేను హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదా పిండితో చేసుకోవచ్చు. ఒక అర్ధగంట సేపు పిండి నాననివ్వండి. కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం వేపుకున్న తర్వాత స్వీట్ కార్న్ అండి ఉడకబెట్టేసుకున్నాను నేను. మామూలు కార్న్ కూడా తీసుకోవచ్చండి ఉడకబెట్టేసుకొని. లైట్‌గా ఫ్రై చేసుకోండి. లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోండి. ఉప్పు, కారం కూడా వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి మనకు. చివరిలో కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు పిండితో చపాతీలాగా పల్చగా రోల్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ పేనం పైన పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు కాల్చేసుకోండి. ఇలా కాల్చుకున్న చపాతీలని అంచులు కట్ చేసుకోండి. వాటి మధ్యలోకి కట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని వాటర్ పోసి కలిపేసుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్ దీంట్లో పెట్టేసి సమోసాలాగా మలచేసుకొని అంచుల చివరిలో పిండి పూసేయండి. ఇలాగే అన్నీ చేసి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేయించేసుకోండి. గోల్డ్ కలర్ అనేది రావాలండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, నచ్చితే చూడండి.